లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక అండి. ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. జెనసిస్ 18:18. For Abraham will certainly become a great and mighty nation, and all the nations of the earth will be blessed through him. దేవునికి మహిమ అండి. దేవుడిని ఎరగినటువంటి అబ్రాహాముని దేవుడు పిలిచి అబ్రహాముగా తయారు చేశాడు. దేనికంటే అతడు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి. అతనికే ఆశీర్వాదం లేనటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి నిన్ను దీవించి నీ ద్వారా అనేకులను దీవిస్తారని పిలిచాడు. ఈరోజు మనల్ని దేవుడు పిలవాలనుకుంటే దేనికంటే మనం మాత్రమే దీవించబడాలని కాదండి, మన ద్వారా అనేకులు దీవించబడాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు బాధలు పోవాలి, అనేకులు కష్టాలు పోవాలి. అయితే దానికి ముందు బలము గల జనం కావాలి. బలం దేంట్లో బలం? ఖండ బలం కాదు, బుద్ధి బలం కాదండి. అది ప్రార్థనా బలం, వాక్యంలో బలం, ఆత్మలో బలం. దేవుని ఆత్మలో బలం కలిగి, దేవుని వాక్యం ఏం చెప్తుందని ఆ వాక్యంలో బలం కలిగి, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో బలం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించడం కాదు, మనల మూలంగా అనేకులను ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెనకు దేవుడు మమ్మలను మనందరినీ పాత్రులుగా చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుల స్తోత్రం. ఈ రోజు మీరు ప్రతి బిడ్డని పిలుస్తున్నారయ్యా. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మిమ్మల్ని నేను దీవిస్తాను, మిమ్మల్ని అనేకులకు దీవెన కారకులు ఒకటకు సహాయం చేస్తానంటున్నావు ప్రభా. మేము అనేకులకు దీవెనకు ప్రభాతమైన కారకులుగా ఉండాలని ప్రభు, నిత్యము ఆశీర్వాద కారకులు ఉంటకు పిలుస్తున్నందుకు స్తోత్రం. నీ పిల్లలు మొదటగా అయ్యా నీ వాక్యం ఏం చెప్తుందో, నీ ఆత్మ ఏమిటో దేవా, ప్రార్థన ఏంటో తెలుసుకొని ప్రార్థనలోను, వాక్యములోను, ఆత్మలోను బలవంతులుగా తయారై అయ్యా వారును దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పొందినాం తండ్రి. ఆమేన్.